ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సండే వ్లాగ్ అండి. మీకు తెలుసు కదా, ప్రతి సండే నేను చాలా లేట్గా అయితే నిద్ర లెగుస్తాను. ఈరోజు లేచేసరికి 9:30 అయిపోయిందండి. ఇంకైతే నేను లేవగానే బ్రష్ చేసేసుకుని స్నానం అయితే చేసేసాను. ఇప్పుడు అయితే వంటగదిలోకి వచ్చాను. ఇప్పుడు నేను పిల్లల కోసం సేమియా అయితే కాద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ పిండి, దోశల పిండి ఏమీ లేవండి. నిన్న సేమియా కాస్తానని చెప్పాను కదా, నిన్న కాయలేదు. సో పిల్లలు మాకు సేమియా కావాలని అడుగుతున్నారు. సో సేమియా పాయసం అయితే కాద్దామనేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకా మా వారు అయితే మాత్రము మార్నింగే చికెన్ అయితే తీసుకొచ్చారండి. ఇది పొద్దునకి సాయంత్రానికి సరిపడా చికెన్ కూర అయితే వండేస్తాను. స్నానంకి వెళ్ళడానికి ముందే ఉల్లిపాయలు అయితే ఇలాగ కట్ చేసుకుని వాటర్లో పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు చాలా గొట్టున్నాయండి. కట్ చేస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతున్నాయి. సో కొద్దిసేపు నీళ్ళలో నానబెడితే కళ్ళ నుంచి నీళ్ళు రావనేసి పెట్టాను అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇంకా త్వరగా నేను సేమియా కాయడం అవి స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు ఊరు వెళ్తున్నామని చెప్పాను కదండి. ఇంట్లో 3 పాలు ప్యాకెట్లు అయితే ఉండిపోయినాయి అనమాట. మా వారిని రోజు పాలు రాకుండా స్టాప్ చేసేసేయండి యాప్లో అని చెప్పాను. ఆయన రేపు నుంచి పెట్టారంట. ఇంకందుకనేసి ఈరోజు పాల ప్యాకెట్ నిన్నటిది మొన్నటిది అలా ఉండిపోయినాయి. నిన్న సేమియా కాస్తానని చెప్పాను కదండి, కానీ నిన్న సేమియా అయితే కాయలేదు. ఒక గ్లాస్ పాలు అయితే తీసుకుని మా వారికి టీ అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే ఇంకా సేమియా అయితే కాస్తున్నాను. నిన్న సేమియా కాద్దాం అనుకున్నాను. మా వారు సేమియా వద్దు అన్నారని చెప్పాను కదా. సో ఇంకా ఈరోజు పాలు ఎక్కువైపోయినాయి, ఇన్ని పాలు తాగాలన్నా తాగలేము అని చెప్పేసి ఎలాగూ బ్రేక్ఫాస్ట్ లేదని ఇంకా సేమియా అయితే కాసేసానండి. ఇంట్లో బెల్లం అయితే లేదండి. బెల్లము నేను పౌడర్ కింద చేసేసి పిల్లలకి పాలు కల్పించినప్పుడు బెల్లం వేసి ఇస్తున్నాను కదా, ఇంకా బెల్లం అయితే అయిపోయింది. అందుకనేసి ఇంకా నేను సేమియాని పంచదారతో అయితే కాసానమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు అయితే లేదండి. మా వారు మను శుభ్రంగా తినేశారు జీడిపప్పు. ఇంకా వీళ్ళు తినటం మొదలు పెడితే నేను కూడా శుభ్రంగా తినేస్తానమాట. మొత్తం జీడిపప్పు ప్యాకెట్ అంతా అయిపోయింది. ఇంకా నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మట్టికి నెయ్యిలో వేపించేసి అవి కూడా ఇందులో అయితే వేసేసాను. ఇంకా మేము సేమియా అయితే గిన్నెల్లో అయితే వేసుకుంటున్నామండి. షాను కోటి, మను కోటి, మా హస్బెండ్ కోటి 3 గిన్నెల్లో వేసాను. ఇంకొక గిన్నె తనిష్క వచ్చిందనమాట. సో తనిష్క ఇంటికి తీసుకువెళ్తుంది అనేసి తనకు ఒక గిన్నెలో అయితే వేసానండి. తనిష్కకి తినడానికి కానీ తాగడానికి కానీ ఏమైనా ఇచ్చామనుకోండి అలా తిన్నదనమాట. వాళ్ళ అమ్మకి చూపించి తింటుంది. తనిష్కలో హ్యాబిట్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈరోజు మేము నర్సాపురం వెళ్తున్నామని చెప్పాను కదండి. అయితే నేను నర్సాపురం వెళ్తున్నాను, మా వారేమో విజయవాడలో దిగిపోతారు. ఆయనకు అక్కడ ఈ వీక్ అంతా డ్యూటీ ఉందనమాట. సో ఇంకందుకనేసి ఆయన బట్టలు అయితే ఐరన్ చేసుకుంటున్నారండి. నేను మీకు ఇది చాలాసార్లు వ్లాగ్లో చూపించాను. మా వారే బట్టలు అయితే ఇంట్లో ఐరన్ చేసుకుంటారు. అది కూడా అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ని ఉపయోగించి బట్టలన్నిటిని ఐరన్ చేసుకుంటారనమాట. ఇంకా ఇప్పుడు మా వారైతే బట్టలు ఇస్త్రీ చేసుకుంటే నేను ఒక చిన్న వీడియో క్లిప్ అయితే ఇంక్లూడ్ చేశాను. ఈ అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. ప్రోడక్ట్ లింక్స్ నేను కామెంట్లో పించేస్తాను, ఒకసారి అయితే చూడండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్. అండ్ ఈ అగారో రాయల్ ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్ ఉంది కదండి, ఇది స్టీమ్ ఐరన్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఐరన్ చేసుకోవచ్చు. మా వారు షర్ట్లన్నీ కాటన్ కాబట్టి ఎక్కువగా స్టీమ్ ఐరన్ అయితే చేసుకుంటారనమాట. మనము అలా కాకుండా సిల్క్ టైప్ ఇలాంటి వాటిని డ్రై ఐరన్ లాంటివి ఏమైనా చేసుకోవాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. నాకైతే స్టీమ్ ఐరన్ చాలా బాగా నచ్చుతుందండి. బ్రేక్ఫాస్ట్ కింద సేమియా అయితే తినేసామండి. ఇప్పుడు ఇంకా వంట పని మొదలెట్టాను. మా వారైతే చికెన్ తీసుకొచ్చారని చెప్పాను కదండి. సో చికెన్ కూర వండడానికి నేనైతే ఉల్లిపాయలని కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలని ఆల్రెడీ వాటర్లో కూడా నానబెట్టానండి. సో అందుకనేసి ఇంకా ఇప్పుడు కొల్లు అయితే మండలేదనమాట. ఉల్లిపాయలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకి కొల్లు అయితే అలాగా మండుతాయి అనమాట. గాలిలో ఉన్న ఆక్సిజన్తో అది రియాక్ట్ అవ్వడం వల్ల కొల్లు మండుతాయి అంటండి. సో ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద అయితే నేను ఒక దాంతో ఆయిల్ అయితే వేసుకుని ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా నూనెలో అయితే వేసేసి కాసేపు అయితే ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో బాగా మిక్స్ చేసేసాను. ఇలా ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెము ఉప్పు కూడా వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మగ్గుతాయి. ఉల్లిపాయలు మగ్గే లోపల నేను ఇంకా మనము చికెన్ కూరలో కానీ పలావ్లో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అయిపోయిందనమాట. ఇంక అందుకనేసి మిక్సీ పట్టుకుందాము అనేసి అల్లాన్ని అయితే శుభ్రం చేస్తున్నాను.
మా షాను మను వాళ్ళు రోబో 2 మూవీ అయితే చూస్తున్నారండి. తనిష్క కూడా ఉంది. ఆ మూవీని వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. రోబోట్ మూవీ ఫుల్ గ్రాఫిక్స్తో ఉంటుంది కదండి. పక్షిరాజా వచ్చేటప్పుడు సెల్ ఫోన్స్తో గ్రాఫిక్స్ కింద చేస్తారు కదా. సో అది చూసి పిల్లలు అసలు ఎంత ఆశ్చర్యపోయారంట ఆ గ్రాఫిక్స్ని చూసి. షాను అయితే దాని ఎక్స్ప్రెషన్స్ నేను అసలు క్యాప్చర్ చేయలేదు కానండి. నేనైతే వంట చేస్తే పిల్లల ఎక్స్ప్రెషన్స్కి వాళ్ళు ఇచ్చే మాటలు చూసుకుని నేను ఫుల్ అయితే నవ్వుతూ ఉన్నాను అనమాట. చాలా రియాక్ట్ అయిపోయారు అనమాట వాళ్ళు. ఆ పక్షులు అవి వస్తూ ఉంటాయి కదా గ్రాఫిక్స్లోని, భలే చాలా ఎంజాయ్ చేశారండి ఆ రోబో 2 మూవీని గ్రాఫిక్స్ అయితేని. ఇంక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను కదండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ అయితే పట్టలేదు. సో అందుకనేసి నేను చికెన్ అయితే వేసేసాను కానీ అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా పట్టేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైనా ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే త్వరగా ఒక 5 రూపీస్ ప్యాకెట్ అలా తీసుకొచ్చేసి వేసేస్తూ ఉంటానండి. కాకపోతే రీసెంట్గా ఒక న్యూస్ చూశాను, మార్కెట్లో దొరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ శుద్ధ వేస్ట్, అందులో ఎలాంటి అల్లము ఎల్లుల్లిపాయ ఉండట్లేదు, తుక్కుని మిక్సీ పట్టేసి అమ్మేస్తున్నారు అనేసి తెలిసిందనమాట. బాబు ఎందుకులే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు కావాలని యూట్యూబ్ సజెక్ట్ చేస్తుందేమో నాకు తెలియదు కానండి, ఫుడ్ని ఎన్ని విధాలుగా ఎంత కల్తీ చేస్తున్నారు అన్నది అలాంటి వీడియోస్ నాకు ఎన్ని సజెషన్స్ వచ్చేస్తున్నాయని అవి చూస్తున్నప్పుడల్లా అసలు ఇంకా బయటవి ఏమీ తినొద్దు అని అనిపిస్తుంది అనమాట. నేను చాలా తక్కువ తింటానండి బయట, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి అలా తింటాను. అది కూడా ఇంకా తినడానికి భయపడుతున్నాను, చాలా ఆలోచించాల్సి వస్తుంది అనమాట. చాలా రోజుల తర్వాత నిన్న సలపునుకులు తిన్నానండి బయటవి తీసుకుని. ఇంకా అసలు ఈ మధ్యకాలంలో నేను అసలు ఏమీ తినలేదు. మీకు వ్లాగుల్లో చూస్తే అర్థమవుతుంది భవానీ అంత త్వరగా బయటవి ఏమీ తినదు అనేసి. ఇంకా నాకు కొన్ని ఫుడ్ల పట్ల కొన్ని చెడ్డింపులు ఉంటాయండి. నేను అంత త్వరగా అన్ని ఫుడ్లని యాక్సెప్ట్ చేయను. నేను రెగ్యులర్గా తినే ఫుడ్లు తప్పించి ఆ ఫుడ్ నాకు లుక్ నచ్చకపోయినా కూడా నేను అట్లా ముట్టుకోను. నేను ఎలా ఉంటానో సేమ్ నా పిల్లలు కూడా అలాగే ఉంటారు. సో నేను కానీ నా పిల్లలు కానీ బయట పానీపూరీలు, బయట పాస్తాలు, నూడిల్స్, ఇప్పుడుకొచ్చి మేము ఎప్పుడు ఆ పానీపూరి అయితే తిన్నాం కానీ పాస్తా, నూడిల్స్ లాంటివి ఇలాగ నేను తినలేదు. ఇంకా మంచూరియా అంటారు కదండి, ఆ మంచూరియా కూడా నాకు అంత ఎక్కదనమాట. అయితే ఈ మధ్యకాలంలో ఇలాగ మంచూరియాలో ఎలా కల్తీ చేస్తున్నారు అని, ఆ ఫుడ్ని ఇలా కల్తీ చేస్తున్నారని చూస్తుంటే అమ్మాయి ఇలాంటి అలవాట్లు ఏమి నాకు లేవులే, మంచి పని అయ్యింది అని అనిపిస్తుంది. ఇంక ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే దంచేసాను. ఇంకా దంచేసి ఇప్పుడు కూరకు కావాల్సింది మాత్రం మిక్సీ జార్లో ఉంచుకుని మిగతాదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెము జోరుగా చేసుకుని వేసుకుంటే కూర టేస్ట్ వస్తుంది అని మా ఫ్రెండ్ చెప్పింది. అందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం వాటర్ అయితే వేసి దాని ప్రకారంగా మిక్స్ చేసి అయితే అప్పుడు వేసానండి. కాసేపు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగా ముక్కలకి పట్టిన తర్వాత దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ అయితే అప్పుడు వేసుకుంటాను. ఇంకా ఈ రోజైతే మాత్రము నేను పిల్లల కోసము పలావ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. మా వారు మొన్న బఠానీలు అయితే తీసుకొచ్చారు, అందులో కొన్ని అయితే యూజ్ చేశాను సేమియా ఉప్మాకి. ఇంకా చాలా బఠానీ అయితే ఉండిపోయింది. మా మనుకి బఠానీలు వేసి వండితే చాలా ఇష్టంగా తింటుందండి. అందుకనేసి నేను మొత్తము ఇంకా ఎలాగో ఊరు వెళ్ళిపోతున్నాం, వేస్ట్ అయిపోతుంది కదా అనేసి మొత్తం బఠానీ అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మగ్గిపోయింది అనమాట ముక్కలకి పట్టేసి. ఇంకా నేను కూరకి ఇందులో కారం కూడా వేసేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ ఎంత అవసరం అంత వేసానండి. కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నాను, ఒక 2 స్పూన్లు. అయితే కూర ఏమి సూపర్ డూపర్గా ఏమి రాలేదు, యావరేజ్గా వచ్చింది. పలావ్లో తినడానికి బాగుంది కానీ అన్నంతో తినడానికి కూర అంతా టేస్ట్ అనిపించలేదు. అసలు మా అమ్మ చేస్తుందండి మసాలాని, అంటే గసగసాలు, అల్లము, వెల్లుల్లిపాయ, ఇంకా లవంగాలు ఇవన్నీ ఒక చిన్న గిన్నెడు తీసుకుని చక్కగా తడి మసాలా కింద రుబ్బుకుంటుందండి. రాయిలో రుబ్బుకుని చేస్తుంది. ఆ కూర వస్తుందండి టేస్టీ. మా అమ్మ ఏ కూరలో ఉన్న అద్భుతంగా ఉంటుంది. ఒకసారి నాకు మా అమ్మ వంటలు మీకు టేస్ట్ చూపిస్తే బాగుండు అనిపిస్తుంది, అంత బాగా చేస్తుంది మా అమ్మ. మా అత్తయ్య గారు కూడా కంగారుగా చేసినా కూడా వాళ్ళు చేతి కూరలు ఏంటో అదొక రకమైన టేస్ట్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. నాకైతే ఈరోజు చికెను పలావ్లో తినడానికి చాలా బాగా అనిపించింది. కాకపోతే అన్నంలో తినడానికి అయితే నాకు టేస్ట్ అనిపించలేదు అనమాట. ఇంకా కూర అయితే పెట్టేశానండి. కూర మగ్గడానికి టైం పడుతుంది
కదా, ఈ లోపల ఇంకా నేను పలావ్కి రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు టమాటా అన్నీ కట్ చేసుకున్నానండి. నూనె అయితే వేసి దాంట్లోకి ఫస్ట్ స్పైసెస్ని నూనెలో అయితే వేపించేసుకున్నాను. పెద్దగా స్పైసెస్ కూడా ఎక్కువ లేవండి నా దగ్గర, ఉన్నవే ఎక్కువ ఉన్నాయి, అవసరమైనవన్నీ లేవు అనమాట. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా నూనెలో అయితే వేపించేసుకున్నాను. టమాటాలు ముక్కల కింద వేస్తుంటే ఏరేస్తుంది అనమాట. అలా కాకుండా మిక్సీ పట్టి వేసాను అనుకోండి, మొత్తము రైస్ అంతటికి ఫ్లేవర్ అందుతుంది కదా, సో అలా అయితే వేద్దాము అనుకుంటున్నాను. ఇంకా బఠానీలు అయితే వేసేసానండి. బఠానీలు అలాగా నూనెలో కాసేపు మగ్గనిస్తున్నాను. ఈ లోపల నేను టమాటా మొత్తాన్ని మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇంకా కూరలోకి మా వారు ఎగ్స్ కూడా వేయమన్నారు. సో 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి ఆ ఎగ్స్ని కూడా కూరలో అయితే వేసేసాను. కూర విడిగా తినడానికి బాగుంది, పలావ్లో బాగుంది, కానీ అన్నంలోకి టేస్ట్ అనిపించలేదు. మేబీ అప్పుడు చల్లారిపోయింది, నైట్ టైం తిన్నాం కదా, అందుకో ఏమో మరి. ఇంక ఇదిగోండి, దీంట్లోకి అయితే టమాటాని మిక్సీ పట్టాను. ఆ ప్యూరీని కూడా తీసుకొచ్చి ఇందులో అయితే వేసేస్తున్నాను. చెప్పాను కదండి, ఊరు వెళ్తున్నాము. ఊరు వెళ్ళే ముందు మేము కూరగాయలు ఏమి తెచ్చుకోము, ఫ్రిడ్జ్ని ఖాళీగా ఉంచుకుని వెళ్ళిపోతాం అనమాట, కూరగాయలు అవి ఏమీ లేకుండాని. ఇంకోండి టమాటా అయితే మిక్సీ పట్టి వేసేసాను. టమాటాలు అయితే చాలా ఉండిపోయినాయండి ఇంట్లోని. సో మ్యాక్సిమం ఇంకా వీలైనంత వరకు ఈ రోజైతే వాడదాం అనుకున్నాను. కాకపోతే 3 టమాటాలు వేసాను, మరీ ఎక్కువ వేయలేదు. సో టమాటా పేస్ట్ని కూడా నూనెలో కాసేపు వేగనిచ్చేసానండి. అది చక్కగా నూనెలో వేగిపోయిన తర్వాత దీంట్లోకి అయితే నేను 1.5 గ్లాస్ అనమాట, 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. సో నేను అలాగా ఒక 3 గ్లాసుల వాటర్ అయితే దీంట్లోకి వేసేసుకున్నానండి. నేను 2 గ్లాసుల బియ్యం అయితే వండుతున్నాను. బియ్యం కూడా రెగ్యులర్గా తినే మైసూరి బియ్యం అయితే వాడుతున్నానండి, బాస్మతి బియ్యం అయితే కాదు. సోనా మైసూరి బియ్యంతోనే ఈరోజైతే టమాటా రైస్ లాగా చేస్తున్నాను. కాకపోతే బఠానీలు అయితే ఎక్కువ వేసాను, మన తల్లికి ఇష్టము అనేసి. సో వాటర్ మరిగిపోయిన తర్వాత బియ్యాన్ని కూడా వేసేసుకుని కుక్కర్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 కోతలు అయితే వేపించేసాను. ఈ వంట ఈ లోపల పిల్లలకి ఆకలిస్తుంది అన్నారు అనేసి 2 చికెన్ పీసెస్ అయితే ప్లేట్లో వేసిచ్చాను, తిన్నారండి. ఇంకొన్ని కుక్కర్ అయితే విజిల్ అయిపోయింది. పలావ్ అయితే మాత్రము చాలా టేస్టీగా వచ్చిందండి, ఎంత బాగుందో. ఆ వేడి పలావు వేడి కూర వేసుకుని తింటుంటే వావ్ అనిపించింది, చాలా టేస్టీగా ఉందనమాట. ఇంకా మా వారికి ఒక కోడిగుడ్డు, మనుకు ఒక కోడిగుడ్డు అయితే వేసి ఇచ్చేసానండి. ఇంకా వేడిగా ఉందేమో, చాలా టేస్టీగా అనిపించింది. సాయంత్రానికి కూర చల్లారిపోయి అంత టేస్ట్ అయితే అనిపించలేదు. మాది లంచ్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇంకా నేను గిన్నెలు తోముకోవడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నిన్న తోముకున్న గిన్నెలన్నింటినీ ఎక్కడవి అక్కడ వాటి ప్లేసుల్లో అయితే సర్దేసుకుని ఇప్పుడు గిన్నెలు తోమడం అయితే మొదలుపెట్టాను అనమాట. ఇది మొదలు పెడుతూనే నేను వేరే వాళ్ళ వ్లాగ్స్ అయితే చూస్తున్నాను. హిందీలో ఎవరిదో ఛానల్ వ్లాగ్ సజెక్ట్ అయ్యిందనమాట. నిజంగా వాళ్ళ ఇల్లు ఉందండి నీట్గా, ఎంత బాగుందోని. తర్వాత వాళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో, వ్లాగింగ్ షూటింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఒక సెకండ్ ఒకటి చూపిస్తుంటే ఇంకొక సెకండ్ ఇంకొకటి కెమెరా యాంగిల్స్ మారిపోతున్నాయి అనమాట. ఎలా షూట్ చేస్తారు, నేను ఎప్పటికైనా ఇలా షూటింగ్ చేయగలనా లేదా అనేసి అనుకుంటూ అయితే చూస్తున్నాను అనమాట. ఇంకైతే ఇంకోండి సామాన్లు సర్దుకుంటున్నాను. ఇక్కడ నా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. బ్యాక్గ్రౌండ్లో నేను ఒకటి అయితే మాట్లాడతాను. నేను షాను నోట్బుక్ వెనకాల ఒక కొటేషన్ అయితే చూశాను అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు లెర్న్, నో వన్ కెన్ హెల్ప్ యూ. ఇఫ్ యు ఆర్ డిటర్మైన్ టు లెర్న్, నో వన్ కెన్ స్టాప్ యూ అనేసి అయితే ఉందనమాట. చాలా బాగుంది కదండి. మన సబ్స్క్రైబర్లో నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు, అక్క మోటివేషన్ ఇస్తూ ఏమన్నా ఒక వ్లాగ్ చేయవా నా కోసం అని అడిగారండి. నాకు ఎగ్జాక్ట్గా అదే టైంకి ఆ రోజు ఇది కనిపించింది అనమాట. సో షూర్గా చెప్తానండి అనేసి అన్నాను. సో దీనికోసం అయితే మనం మాట్లాడుకుందామండి. ఇది నేను ఆల్రెడీ చాలా వ్లాగ్స్ దీనికోసం చెప్తూ ఉన్నాను, బట్ ఇంత బాగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో అని. భలే చెప్పారు కదా. ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు లెర్న్ అంటే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేరనుకోండి, ఎవరు మీకు వచ్చి సాయం చేయరు. నో వన్ కెన్ హెల్ప్ యూ. ఇఫ్ యు ఆర్ డిటర్మైన్ టు లెర్న్, మీరు నేర్చుకోవడానికి చాలా డెడికేషన్తో ఉంటే నో వన్ కెన్ స్టాప్ యూ, ఎవరు మిమ్మల్ని ఆపలేరు అనేసి చాలా బాగా చెప్పారు కదా. సో దీనికోసం నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం మాట్లాడదామని అనుకుంటున్నాను. మనము చాలామంది చాలా గోల్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాము. అంటే నేను ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను. నీ గోల్ ఏంటి అంటే, నా గోల్ ఇది, నేను ఎప్పటికైనా ఇలా అవ్వాలి అనుకుంటున్నాను ఇలా చెప్పినప్పుడు కొంతమంది అది చాలా కష్టం, అది అసలు మనము ఏమి సాధించలేము, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకని ఇలాగ ఉచిత సలహాలు ఇచ్చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది వాటిని పట్టించుకోరు. నేను ఎలా అయినా చేసి చూపిస్తాను, సాధించి చూపిస్తాను అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, అమ్మో నిజమా అది కష్టమా
సరే ఎంతమంది కష్టము అది సాధించలేము అని చెప్తున్నారు కదా, మానేద్దాంలే అనేసి మళ్ళీ దాని నుంచి ఆ గోల్ని నుంచి వేరొక గోల్కి మారిపోతూ ఉంటారన్నమాట. సో అది అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒకటి మనసులో చాలా ఇష్టంగా ఇది మనము అచీవ్ చేయాలి అని ఒకటి పెట్టుకున్నప్పుడు మనకి వెనక్కి లాగాలని చూసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కాకపోతే మీరు ఒకటే పని మీద ఎక్కువ సార్లు ఫోకస్ చేస్తూ అదే పని మీద చేస్తూ 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 ఉన్నారనుకో, ఆ పనిలో మనము ఎక్స్పర్ట్ అయిపోతాము. మనము ఎక్కడి వరకు రీచ్ అవ్వాలనుకుంటున్నామో దానికన్నా ఎక్కువగానే హైట్స్కి రీచ్ అవుతాం అనమాట. ఎందుకు అంటే ఆ పనిలో మనము ఎంతవరకు నిమగ్నం అవుతామో, ఎంతవరకు ఫోకస్ని క్రియేట్ చేసుకుంటామో అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళే కొద్దీ ఆ పనిలో మనము చాలా పర్ఫెక్ట్ అయిపోతాము. అసలు ప్రతి చిన్న విషయం దాని గురించి అడిగితే మనము చెప్పగలిగేలాగా అవుతామన్నమాట. నా చిన్నప్పుడు ఒక కథ అయితే నేను రెగ్యులర్గా వింటూ ఉండేదాన్నండి. 2 కప్పలంట అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద బావిలో అయితే పడిపోయాయంట, ఒక పెద్ద గొయ్యిలో పడిపోయినాయి అంటండి. సో అప్పుడు ఆ కప్పలు 2 పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాయంట. ఈ లోపల ఈ కప్పలు 2 పడిపోవడము వేరే చాలా కప్పలు చూసినాయి అంట. గొయ్యి వెనకాల గొయ్యి పైనుంచి చుట్టూరు వంగుని చూస్తూ మీరు ఇంకా పైకి రాలేరు, మీరు అందులోనే చచ్చిపోతారు అని అరుస్తూ ఉన్నాయంట. సో 2 కప్పలు అలా పైకి ఎక్కుతూ ఉంటే ఈ పైనుంచి కప్పలు మీరు పైకి రాలేరు, ఇది చాలా లోతుంది, మీరు చచ్చిపోతారు, ఇది చాలా కష్టము అని అరుస్తూ ఉంటే ఒక కప్ప అది విని ఇంకా పాపము చాలా లో అయిపోయి ఎన్నిసార్లు ఎక్కినా కొంచెం ఎక్కేసరికి కిందడిపోతుంది, కొంచెం ఎక్కేసరికి కిందడిపోతూ వస్తుందంట. కానీ ఇంకో కప్ప మాత్రమే వీళ్ళు ఎంత మాట్లాడినా వినిపించుకోకుండా అలా పైకి ఎక్కుతూ ఉంది చివరికి పైకి అయితే ఎక్కేసిందంట. ఇందాక ముందు ఇంకో కప్ప ఉంది కదా, 2 కప్పలు కలిసే ఎక్కుతున్నాయి కానీ ఒక కప్ప కిందడిపోతూ వస్తుంది కదా. సో ఆ కప్ప అందులోనే పడి చచ్చిపోయింది. ఈ కప్ప మాత్రమే ఇలా మాటలు వినకుండా పైకి ఎక్కుతూ వెళ్ళిందంట. సో అప్పుడు ఆ కప్ప ఆ పైకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఇంతవరకు వచ్చావు అంటే నాకు మీ మాటలు ఏమీ వినిపించుకోలేదు, నేను చెవిటిదాన్ని అనేసి అన్నదంట. అలాగే మనం ఏదైనా ఒక గోల్ని పెట్టుకున్నప్పుడు అది చాలా కష్టము, ఇందులో నువ్వు సక్సెస్ని సాధించలేవు, నీ జీవితం అయిపోతుంది అని ఇలాగా మన్ని కిందకి లాగేవాళ్ళు మాటలనేవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళ మాటల్ని మనము పట్టించుకోకుండా మన పనిలో మనము నేర్చుకుంటూ ముందు అందులో వచ్చే కొత్త విషయాన్ని తెలుసుకుంటూ వెళ్ళామనుకో ఖచ్చితంగా పనిలో సాధిస్తాము. అప్పుడు ఎలా రాగలిగేము నువ్వు అని 10 మంది నీ దగ్గరికి వచ్చి అడిగేలాగా మనం అయితే అవుతాం అనమాట. ఇందులో నేను మా పిల్లలకి ఇలాంటి విషయాలు ఇలాంటి కథలు బోల్డ్ చెప్తానండి. అందులో మళ్ళీ నన్ను నేను వాళ్ళకి ఎగ్జాంపుల్గా చూపించుకుంటూ ఉంటాను. అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టినప్పుడు అందులో లక్షలు మిలియన్స్ వ్యూస్ వస్తాయి కానీ నీకు ₹1 జీతం రాదు, అది చాలా కష్టము బాబోయ్, 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలంటే నువ్వు చాలా సంవత్సరాలు ఎదురు చూడాలి అని ఇలా చెప్తూ ఉండేవారు. అవును, వాళ్ళు చెప్పినవి అన్నీ నిజమే. 1,00,000 సబ్స్క్రైబర్ రావడానికి నేను 3 ఏళ్ళు ఎదురు చూశాను. ఎన్ని కష్టమే, కాకపోతే వాళ్ళు ఆపేసే ఎందుకు పిచ్చి దానిలా కష్టపడుతున్నావు. ఈవెన్ మా వారు కూడా అనేవారండి, ఎందుకే నీకు ఫస్ట్ శాలరీ రావడానికి 3 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు, అంత అవసరమా, వదిలేయొచ్చు కదా, హాయిగా పిల్లల్ని చూసుకోవచ్చు కదా అని ఇలా నాకు బోల్డ్ సలహాలు ఇచ్చారు. బట్ నాకేంటంటే మొదలెట్టిన తర్వాత ఆపకూడదు. ఆరంభింపరు నీచ మానవులు అన్న పద్యం చిన్నప్పుడు చదువుకున్నది నాకు చాలా చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. నేను అలాంటి నీచమైన మానవురాన్ని కాదు. నేను మొదలెట్టానంటే సాధించి మీ అందరికీ చూపిస్తాను, రేపన్న రోజు నువ్వు భలే చేసావు భవాని అని అనిపించుకోవాలి అని అనుకుంటాను అనమాట. సో అలాంటి డిటర్మినేషన్ మనకు ఉందనుకోండి, మనని ఎవ్వరు ఆపలేరు. అలా కాకుండా మనము ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదనుకోండి, ఎవ్వరు మనకైతే హెల్ప్ చేయరు, ఇంకా కిందకి లాగే వల్ల చూస్తారన్నమాట. అలాగే ఇంకొక మాట కూడా చెప్తానండి, మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ పని మీద మన మనసు నిమగ్నం అవ్వదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాము. ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు కొంచెం మనం టైం పెట్టాలి, దాని మీద ఎఫెక్ట్ పెట్టాలి, చాలా విషయాలు చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఇవన్నీ బ్రెయిన్ తీసుకోవడానికి ఇష్టపడదనమాట స్టార్టింగ్లోని. సో అప్పుడు ఏమనిపిస్తుంది, సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకున్నానా అని అనిపిస్తుంది అనమాట. సో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి అప్పుడు ఇంట్రెస్ట్ చూపించదు. అయినా కూడా మనము కొంచెము మనమే మోటివేట్ చేసుకుని ఇంట్రెస్ట్ని తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు అది మనం నేర్చుకుంటూ ఉండే కొద్దీ బ్రెయిన్ కూడా అలవాటు పడుతుంది. సో కొత్త విషయాలు మనం ఎంతలా నేర్చుకుంటామో అంతలా ముందుకైతే వెళ్తాం అనమాట. నాకు ఇలాంటి విషయాలపైన మాట్లాడడం చాలా ఇష్టమండి. కాకపోతే స్పీచ్లు చెప్తున్నావు, క్లాసులు పీకుతున్నావు ఏంటి అంటారు అనేసి మాట్లాడను. ఇది కూడా ఒక సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి మీకైతే చెప్పానండి, అంతే.
టైం అయితే 6:30 అవుతుందండి. ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను నరసాపురం వెళ్తున్నానండి. మాకు ట్రైన్ 9:45కి ఉంది. మేము 9 కల్లా స్టార్ట్ అయిపోతాము. సో ఇంకా నేను లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాను. యూజువల్గా ఊరు వెళ్ళేటప్పుడు ఒక రోజు ముందే లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటాను. కాకపోతే ఈ రోజు పట్టుకెళ్ళాల్సిన ఏమీ లేవు. నాదొక జత, పిల్లలతో ఒక్కొక్కటి పట్టుకెళ్తున్నాను. ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాయి, అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కూడా ఉంటాయండి. రేపు నుంచి షానుకి వింటర్ హాలిడేస్ ఇచ్చారు, 10 days ఇచ్చారండి. కానీ మనుకు మాత్రం 3 days ఇచ్చారు, క్రిస్మస్ హాలిడేస్. సో ఇంకా అందుకనేసి ఎక్కువ రోజులు ఉండట్లేదు. ఎందుకంటే మళ్ళీ మనుకి స్కూల్ పోతుంది, డ్యాన్స్ క్లాసులు పోతాయి. కాబట్టి నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక 3 days, అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఒక 2 days ఉండి మళ్ళీ సాటర్డే మార్నింగ్ కల్లా హైదరాబాద్ అయితే వచ్చేస్తామండి. జస్ట్ 4-5 days కోసం మాత్రమే ఊరైతే వెళ్తున్నాను. ఇంకా లగేజ్ అయితే పెద్ద ఎక్కువ ఏమీ లేదండి, చాలా తక్కువ ఉంది. మా మేరీకి ఈ డ్రెస్ ఇద్దాము అనేసి తీసుకుని వెళ్తున్నాను. ఇది మొన్న దీపావళి రోజు జస్ట్ ఒకసారి అలా వేసుకుని వెంటనే తీసేసాను వీడియో అయిపోయాక. మా మేరీకి సరిపోద్ది, నాకు టైట్ అయింది అనమాట. ఈ డ్రెస్ కొలాబరేషన్కి వచ్చింది. ఇంకా పిల్లలకి అక్కడికి వెళ్ళాక అబాకస్ ప్రాక్టీస్ మర్చిపోకూడదు కాబట్టి అబాకస్ షీట్స్ కూడా ఇందులోనే పెట్టుకున్నాను. అబాకస్ స్కేల్స్ ఇవి. నెక్స్ట్ నేను జస్ట్ ఒక డ్రెస్ మామూలుగా తీసుకెళ్తున్నానండి. నాకు అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా బట్టలు ఉంటాయి. ఇంకా అలాగే షాను మనువి అక్కడ క్రిస్మస్ చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, సో పిల్లలు సరదాగా వెళ్తాము, శాంత తాతను చూస్తాము, క్రిస్మస్ తాత వస్తారు కదండి, చూస్తామంటున్నారు. సరే నైట్ టైమే వెళ్తారు కదా అని నైట్ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇవి అమెజాన్లో తీసుకున్నాం కదండి, చాలా బాగున్నాయి క్వాలిటీ అయితేని. నేను ఒక 2 అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాము షాను మను వాళ్ళు. చాలా బాగుంది. అసలు కలర్ వెళ్ళిపోవడం ఏంటి, క్లాత్ షింక్ అవ్వడం అలా ఏమీ లేదు. మీకు ఎవరికైనా దీని డీటెయిల్స్ కావాలంటే ఇస్తాను. తక్కువ కాస్ట్లో అయితే వచ్చినాయి అనమాట. ఈ బట్టలు చాలా బాగున్నాయి. ఇవి పెట్టుకుంటున్నాను అంతే. ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాం కదండి, కూరగాయలు ఇంట్లో ఉండిపోయినాయి. అంటే ఏమేమి కూరగాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, తర్వాత టమాటాలు ఉన్నాయి. కానీ మళ్ళీ టమాటాలు చిరిగిపోతే ఏమనేసి తీసుకెట్టలేదు. నిమ్మకాయలు ఉన్నాయి. ఇంకా నిన్న మా వారు మొన్న డ్యూటీ నుంచి వస్తూ ఫ్రూట్స్ తీసుకొచ్చారండి. ఫ్రూట్స్ అన్నీ ఇంకా అలాగే ఉండిపోయినాయి. అవి ఇంటికి తీసుకెళ్ళిపోదాము అనేసి అవి కూడా వాటిని బ్యాగ్లో అయితే పెట్టుకుంటాను. ఇది ఫ్రూట్స్ సంచి. ఇంతేనండి. ఈసారి లగేజ్ అయితే ఏమీ లేదు, చాలా తక్కువ ఉంది. ఇంకా కొలాబరేషన్స్కి క్రీమ్స్ అవి వస్తాయి కదండి. సో మా ఇంటి దగ్గర ఒక అక్క అడుగుతుంది అనమాట, అక్కకి తీసుకెళ్తూ ఉంటాను వెళ్ళినప్పుడల్లని ఈ క్రీమ్స్. తర్వాత ఇది అగారోది మా అత్తయ్య వాళ్ళకి ఇద్దాము అనేసి ఇదైతే తీసుకువెళ్తున్నాను. నెక్స్ట్ ఇది కూడా అగారోది అండి. బిర్యానీ పాట్ ఆల్రెడీ నేను యూజ్ చేసేసిందే. ఇది మా చిన్నమ్మకి తీసుకెళ్దాము అనేసి ఇందులో అయితే పెట్టుకున్నాను. ఇలా చూపించేది, ఇది మా చిన్నమ్మకి తీసుకెళ్దాము అనేసి ఇది కూడా పెట్టుకుంటానండి. ఇది గ్రానైట్ కుక్వేర్ అనమాట, నాన్ స్టిక్ కాదు, గ్రానైట్ కుక్వేర్. ఇది మా అత్తయ్య వాళ్ళకి ఇద్దామని తీసుకుంటున్నాను. ఇవి జొన్నలు అండి, జొన్నలు కూడా పట్టుకెళ్ళిపోతున్నాను. ఇవి నేను ఎప్పుడో కానీ వాడట్లేదు కదా, పురుగు పట్టేస్తుంది. ఇంకా అమ్మకి ఇచ్చేస్తే అమ్మ వాడేస్తుంది అనేసి. నెక్స్ట్ డబ్బాలు, ఇవి నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చుకుంటాను కదండి, మా ఇంట్లో స్టీల్ డబ్బాలు ఎక్కువైపోతున్నాయి, అమ్మకి తక్కువైపోతున్నాయి అనమాట. ఇంకా ఈ సంచులు కూడా నా దగ్గర ఉండిపోతున్నాయి. అని అమ్మ అన్నీ నీ దగ్గర ఉండిపోతున్నాయి, వచ్చేటప్పుడు తీసుకుంటారా, ఖాళీగానే వస్తున్నావు కదా అంటే ఇంక ఈ కవర్స్ ఇవన్నీ అయితే పెట్టుకుంటున్నానండి ఇప్పుడు. ఇంకా అంతే. ఇంకా మనం మా వారేమో ఇడ్లీ రవ్వ ఎక్కువగా తీసుకొచ్చేసారని చెప్పాను కదండి. సో అమ్మకి ఇడ్లీ రవ్వ అయితే, ఇడ్లీ రవ్వ కాదు ఇది తెల్ల ఉప్మా రవ్వ తెల్లనోకే అండి, ఎక్కువ తెచ్చేసారు. ఇంక ఇది కూడా అమ్మకైతే పెట్టేసుకున్నాను. ఇది ఈసారి అయితే లగేజ్ ఇదే మాత్రమే తీసుకెళ్తున్నానండి. సో త్వరగా అయితే బ్యాగ్ సర్దేస్తాను. ఇంకా తర్వాత మేము డిన్నర్ చేసేసి త్వరగా వెళ్ళిపోయామనుకోండి, మనకి కంగారు ఉండదు కదా. పెట్టినా శ్రీవారి ఎందులో పెట్టినా టైం అయితే 8:15 అయ్యిందండి. మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాటర్ బాటిల్ నింపుకుంటే ఇంకా అన్ని పనులు అయిపోయినట్టే. డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేశాను. గ్యాస్ స్టవ్ ఇవన్నీ నీట్గా సర్దేసుకుని గ్యాస్ స్టవ్ని కూడా కింద రెగ్యులేటర్ ఆఫ్ చేసేసానండి. ఇంక ఈ వాటర్ బాటిల్ నింపేసుకుంటాను. ఉండే ఒకసారి కంగారు కానీ మాట్లాడినా అంతేసా. ఇంకా మాకు టైం ఉందండి, ఇంకో 1 hour టైం ఉంది బయలుదేరడానికి. ఈ లోపల మేము
మహారాణి మూవీ వెబ్ సిరీస్ అయితే చూస్తున్నాము. మొత్తం అందులో 3 సీజన్స్ ఉన్నాయండి. నేను సీజన్ 1 కంప్లీట్ చేసేసాను. ఇంకా సీజన్ 2లో ఇప్పుడు 5th ఎపిసోడ్ చూస్తున్నాను. ఒక్కొక్క సీజన్కి 10 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా చూసారేమో కామెంట్ చేయండి. మొత్తం రాజకీయాల గురించే. నాకు మహారాణి క్యారెక్టర్ చేసిన తన క్యారెక్టర్ చాలా బాగా నచ్చి నాకు ఇంకా స్కిప్ చేయకుండా చూడాలనిపిస్తుంది అనమాట. ఓకే, మా వారికి ఎంత కంగారోనండి, ఆపేనా అంటూ ఉంటారు వీడియో తీస్తున్నప్పుడు. నేను ఇంకా మాట్లాడుతున్నాను, ఈ లోపల వీడియో అయితే ఆపేశారంట. సో ఇంకోండి, ఇంకా నేను గిన్నెలు తోముకున్న తర్వాత మళ్ళీ 5 days వరకు రాంగ్ కాబట్టి దానిపైన అయితే నేను ఇలాగ క్లాత్ అయితే కప్పేసుకుంటాను అనమాట. సో ఇంకా మేము బయలుదేరుతామండి, టైం అవుతుంది. టైం కరెక్ట్గా 9 o'clock అయ్యిందండి. మాకు 9:45కి ట్రైను. మేము కొంచెం ఎప్పుడు ఒక 1 hour అలాగే ముందే బయలుదేరిపోతాము. సో ఇంకైతే మేము బయలుదేరుతున్నాము. పనంతా నాకు 7:38 కల్లా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మరీ ఇంత ముందు వెళ్ళిపోవడం ఎందుకు అనేసి ఇప్పుడు 9కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. మా షాను మను అయితే ఇందాకటి నుంచి ఎప్పుడు వెళ్దాం అని వెయిట్ చేసేస్తున్నారండి. షాను నీ హ్యాండ్ బ్యాగ్ చూపించు. ఇదిగోండి మా షాను హ్యాండ్ బ్యాగ్. మన తల్లి నీ హ్యాండ్ బ్యాగ్ చూపించమ్మా. మన తల్లి హ్యాండ్ బ్యాగ్ చూపించు. హ్యాండ్ బ్యాగ్ మొన్న వాళ్ళ టీచర్ తీసుకొచ్చారు కదా, అబాకస్ టీచరు. సో అదైతే వేసుకుంది. షాను మను తలపడొస్తుందమ్మా. నీ హ్యాండ్ బ్యాగ్లో ఏమున్నాయి చెప్పండి. ఫోనా? నీ ఫోన్ చూపించు ఒకసారి. నీ ఫోన్ నెంబర్ కూడా చెప్తా మాకు. చాలా బాగుంది నీ ఫోను. నీ ఫోన్లో ఏముంది? నీ బ్యాగ్లో ఏమున్నాయి? 10 rupees. ఇంకా ఫ్లవర్. ఇంకా మన నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? నీ హ్యాండ్ బ్యాగ్ 20 rupees ఉన్నాయా? అమ్మో. మా శాంతల్లి టిష్యూ పేపర్స్, బుక్, పెన్సిల్స్. అదే అండి మా పిల్లల హ్యాండ్ బ్యాగ్లో ఉన్నాయి. మీరు మా షాను మను హ్యాండ్ బ్యాగ్ టూర్ అయితే చూసారనమాట. ఇప్పుడు ఇంకా వారైతే ఆటో బుక్ చేసేసారండి. ఆటో అయితే వస్తుంది. ఇంకా మేము ఆటో అయితే ఎక్కేస్తాము. మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీతో అయితే మాట్లాడతాను. మా వారు గంట ముందు తీసుకొచ్చేసారండి. ట్రైన్ కూడా కొంచెం లేట్గానే వచ్చింది ఈ రోజు అయితేనే. 9:45కి రావాల్సింది 10 దాటేసింది అనమాట. మా వారు ఎలా అంటే నాకు టైం ఎప్పుడు రాంగ్ చెప్తారనమాట. ఎందుకంటే నేను ఏమైనా లేట్గా రెడీ అవుతానేమో, ట్రైన్ ఏమైనా మిస్ అయిపోతుంది అని ఒక 1 hour ముందే చెప్తారు ట్రైన్ టైంని. సో 1 hour ముందే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారనమాట. ట్రైన్ అయితే ఎక్కేసామండి మేము. ఇంకొండి ఇంకా ఇక్కడైతే మా షాను మా హస్బెండ్ అయితే ఆటలాడుతున్నారు. మీకైతే అది చూపిస్తాను. ఎవరు నగ్గారు? నువ్వే నగ్గేసావా? ఫస్ట్ పెట్టేవాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ ఎవరు పెడతారో వాళ్ళు గెలిచేసే అవకాశం. ఏ అక్కడ ఎక్కడ షానే వేసేసుకుంటా, సైన్ అయిపోద్ది. ఓకే అక్కడ వేసే మెక్స్ వేసే డాడీ కట్టేసి ఫస్ట్. అయ్యా తింగర్ పిల్ల వేసాను. ఎక్సైజ్ అర్జెంట్గా అదిగోని అది పసితనం అండి దాన్ని. నువ్వేమిందని ఓడిచ్చేస్తున్నావా? అది అయిపోతుంది. డాడీ నువ్వు ఎక్కడ వేసకుండా అయిపోయాడు. ఈసారి నువ్వు ఫస్ట్ తీసుకో. పెట్టకూడదా? ఇప్పుడు డాడీకి నీకు ఆట మెలుకునండి తెలుసు. నేను చెడగొట్టేనా? పెట్టమ్మా అక్కడ. ఈసారి డాడీకి అటు పక్క ఇటు పక్క కింద పైన కూడా పెట్టే ఎక్స్లో. ఇప్పుడు డాడీ కింద ఇట్టే. నాకు తెలుసు. అది ఇప్పుడు అక్కడ పెట్టుకుంటాడు. నేను ఏం తప్పు చెప్పానండి? ఇప్పుడు ఏమైందమ్మా? ఇప్పుడు ఏమైంది? పెడతాడు కదా, పెట్టినే ఇలా అవ్వదు కదా. అలా ఇదిగో క్రాస్ నాకు తెలీదమ్మా. నాకు క్రాస్ తెలీదు. అయ్యో నాకు ఆ విషయం తెలీదు. నేను ఏమనుకున్నానంటే
ఇలాగే అవ్వాలి, ఇలా అవ్వకూడదు అనుకున్నాను నేను. సరే ఈ ఆట క్యాన్సిల్. నాకు ఆ ఆట క్రాస్గా కూడా ఆడొచ్చు అన్న విషయం తెలియదండి. ఇంకా షాను అన్నిసార్లు వాళ్ళ డాడీ చేతిలో ఓడిపోయిందని ఇంక ఏడుస్తూనే పడుకున్నది అనమాట నైట్ అయితేని. ఇంకా మార్నింగ్ అయిపోయిందండి. సో మేమైతే మార్నింగ్ లేచి కూర్చున్నాను. మా మను కూడా లేచింది, షాను ఇంకా పడుకునుంది. నర్సాపురం అయితే ఇంకొక 10 to 15 minutesలో రీచ్ అయిపోతాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ టెన్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.